నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోలాహలం. 26న పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయనున్న సీతారాం ఏచూరి. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్. పాకిస్తాన్లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. పవిత్ర మక్కా యాత్రను సైతం వదలని కరోనా వైరస్. అనుమతి లేకపోవడంతో శంషాబాద్ నుంచి వెనుదిరిగిన 250 ప్రయాణికులు. కర్నూలు జిల్లాలో రాజ్యమేలుతున్న కరువు. పొట్ట చేత పట్టుకుని వలసబాట పడుతున్న రైతు కూలీలు. వచ్చే నెల 26న పశ్చిమ బెంగాల్లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఆయన పేరును ప్రతిపాదించింది. ఈ విషయంలో ఏచూరికి మద్దతుగా నిలవాల్సిందిగా కాంగ్రెస్ను కోరనుంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. మరోవైపు 4 స్థానాల నుంచి టీఎంసీ బరిలో దిగుతుండగా సిపిఎం కాంగ్రెస్ కానీ టీఎంసీ కాంగ్రెస్ కానీ ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్తో కలిసి ఏచూరిని నిలబెట్టాలని సిపిఎం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీకి రాజ్యసభకు పోటీ పడే అవకాశం లేదని సమాచారం. చైనాకు ముచ్చెమటలు పట్టించిన కరోనా వైరస్ శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాలను వణికిస్తోంది. తాజాగా నిన్న పాకిస్తాన్లో కూడా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తమైంది. దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కరోనా వైరస్ మృత్యు గంటికలు మోగిస్తున్న క్రమంలో ఆ దేశాల పౌరులకు వీసాల జారీని ఆపేసింది. ఈ సందర్భంగా భారత్ విదేశాంగ శాఖ మాట్లాడుతూ ఆ దేశాల నుంచి భారత్కు వచ్చే పౌరులకు తాత్కాలికంగా వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా ముస్త్యాల గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ మండలంలో మస్త్యాల గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆరెల్లి దేవక్క, కొమరయ్య గౌడ్, ఎంపీటీసీ జనగామ హేమలత, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాట్లాడినాను కానీ అది తొందరగా అయితలేదు. మాకు శ్మశాన వాటికి అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎవరు చనిపోయినా బాగా ప్రాబ్లం అవుతుంది. భూములు ఉన్న వారికేమో పెట్టుకుంటారు, భూమి లేని వాళ్ళు పెట్టుకోవడానికి కష్టం అవుతుంది. ఆ రోజంతా ఇబ్బంది పడుతుంది. అదైతే మాకు కొంచెం తొందరగా వేయాలని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మలూరు గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామస్తులకు ఉద్దేశించి ఏసీపీ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్త వ్యక్తులు గ్రామంలోని అద్దె కోసం ఎవరైనా కొత్తగా వస్తే వారి నుంచి పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాతనే ఇల్లు అద్దెకివ్వాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామంలో ఎలాంటి దొంగతనాలు జరగవని, కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే వారిని గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ తనిఖీలో 30 మద్యం బాటిళ్లు, 4 గుర్తింపు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్లో గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచి ప్రోగ్రాం పెట్టుకొని వీలైతే మన డీసీ గారిని తీసుకొద్దాం. 50 కెమెరాలు ఒక విలేజ్లో పెడుతున్నారంటే డీసీ గారిని తీసుకొచ్చి మంచిగా చేసుకున్న ప్రోగ్రాం. అందరు కోఆపరేషన్ ఉండాలి. ఒక్కరే పెట్టే చేస్తే దానికి వాల్యూ ఉండదు. మీ కాంట్రిబ్యూషన్ కూడా కావాలి. ఎవరు పెట్టిస్తుండొచ్చు 50 కెమెరాలు ఒక్కడు. అది పెట్టిస్తే వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఎన్నో తెచ్చిండు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అలా 500 రూపాయలైనా ఇంటికి ఇవ్వండి. ఇస్తే దానికి నా కెమెరా, నా ఊరు అనేది ఒక ఫీలింగ్ అనేది రావాలి. వైర్ తెగిందంటే అరే వైర్ తెగిందిరా అని చెప్పాలి. అదే ఇప్పుడు కరుణాకర్ ఆయన మీరందరూ 2-3 కలిసి టీం అయ్యి పెట్టించారు అనుకోండి, వేరే వాళ్ళు చాలా మంచి కంటే ఎక్కువ చెడు ఊహించుకుంటారు. నాది అనే ఫీలింగ్ ఉండే 500 రూపాయలు ఒక ఇంటికి ఇచ్చినా కూడా కెమెరా నాది, నా వైర్ నాది, నా ఊరు అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అందుకేమంటాను. అంతేగాని ఆడ పైసలు ఉన్నాయా లేవా అనే ఇష్యూ కాదు. మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. మన ఊరు కొరకు మాట్లాడుకో. మాదేం భక్తు మీ గురించి చెప్తున్నాను. మేము ఎందుకున్నాం, మీ గురించి పని చేయడానికి ఉన్నాం, మీ కొరకే ఉన్నాం. పోలీస్ అనేది ఎవరి గురించి ఉన్నది? మీ అందరి గురించి. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం.
ఈ సంవత్సరం 2020 గవర్నమెంట్ ఏం చేసింది, తెలంగాణ ప్రభుత్వము యాక్సిడెంట్ కంట్రోల్ చేయాలని చెప్పింది. కానీ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. ప్రతిరోజు ఎక్కడో అక్కడ యాక్సిడెంట్లు అవుతాయి. ఈ రోజు కూడా ఆచారంలో 2 పిల్లలు చనిపోయారు. ఒక తండ్రి 3 పిల్లలను చూసుకున్నాడు, వెనక 3 కూర్చోబెట్టుకొని ఫంక్షన్కి పోతున్నాడు. బస్ కింద పడి వెనక టైర్ కింద పడ్డాడు. అతను ఏం చేయగలుగుతాడు చెప్పండి? 4 కూర్చున్న తర్వాత ఎవరు కంట్రోల్లో ఉంటుంది? పవిత్ర మక్కా యాత్ర చేసుకోవడానికి ఉమ్రా యాత్ర కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న 250 మందికి కరోనా షాక్ తగిలింది. ఈ ఘటనలో ఉమ్రా ప్రయాణికులు తిరిగి తమ స్వగ్రామాలకు ప్రయాణికులు తిరిగి వెళ్లిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలందరినీ భయపడుతుంది. తాజాగా ఈ వైరస్ భయం సౌదీ అరేబియాకు తాకింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 250 మంది ప్రయాణికులు ఉమ్రా యాత్రలు చేసుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగా సౌదీ అరేబియా అధికారుల ఆదేశంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్నందున ప్రయాణికులు ఎవరిని సౌదీ ప్రభుత్వం అనుమతించబోదని యాత్రికులు తెలియజేయడంతో యాత్రకు వెళ్దామనుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న 250 మంది ప్రయాణికులు తీవ్ర నిరాశతో తిరిగి తమ సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. కరోనా వైరస్ కారణంగా కనీసం పుణ్యయాత్రలు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. వార్షిక తనిఖీలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ తనిఖీలు నిర్వహించిన అడిషనల్ డీసీపీ జితేందర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ సాయుధ దళ పోలీసుల సమీకరణ కవాతుకు ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సిబ్బంది చెప్పిన సమస్యలు, సిబ్బంది అడిగిన పోలీస్ వెల్ఫేర్లను కూడా త్వరలో పరిష్కారం జరుగుతుందని తెలిపారు. కమిషనరేట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఇది మనకి యాన్యువల్ ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ఉంటాయి. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్కి ఒక జిల్లాకి ఇన్స్పెక్షన్ చేయాలి ఒక జోన్లో. మొత్తం స్టేట్లో టూ జిల్లాస్కి ఇన్స్పెక్షన్ చేయాలి. మన ఈ సంవత్సరం ఇది రామగుండంకి పెట్టాము. ఇది నార్త్ జోన్లో, తర్వాత వెస్ట్ జోన్లో నిజామాబాద్కి పెట్టాము. ఈరోజు రామగుండంకి కంప్లీట్ చేశాము. మార్నింగ్ పరేడ్ అయింది, సిటీ ఆర్మ్ రిజర్వ్ పరేడ్. తర్వాత సిపి ఆఫీస్ ఇన్స్పెక్షన్ అయింది. తర్వాత స్పెషల్ బ్రాంచ్, తర్వాత డిసిఆర్బి, మొత్తం ఆఫీసెస్ ఆఫ్ సిపి మొత్తం ఇన్స్పెక్షన్ జరిగింది. మార్నింగ్ ఏఆర్ వాళ్ళు చాలా మంచి పరేడ్ చూపించారు. తర్వాత వారు వేరియస్ డ్రిల్స్ కానీ, ఆర్మ్స్ డ్రిల్ కానీ, లాఠీ డ్రిల్ కానీ, వెపన్స్ డ్రిల్ కానీ మొత్తం చూపించారు. చాలా సంతోషం. ఆఫీస్ ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. ఆఫీస్లో ఎట్లా పని చేస్తున్నారు, తర్వాత ఎస్టాబ్లిష్ మ్యాటర్స్ కానీ, బడ్జెట్ రిలేటెడ్ మ్యాటర్స్ కానీ మొత్తం మీద కంప్లీట్ డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. చాలా మంచిగా జరుగుతుంది. మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తారు. తర్వాత స్పెషల్ బ్రాంచ్ కానీ, క్రైమ్స్ కానీ మొత్తం మీద డీటెయిల్ రివ్యూ జరిగింది. ఇది మనకి ఒక మాన్యువల్ ఉంది, పోలీస్ మాన్యువల్. దాని ప్రకారం ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ కమిషనరేట్స్ పని చేయాలి. సో దానికి బేస్ చేసుకొని మేము ఇన్స్పెక్షన్ చేసాము. సో చాలా సంతోషంగా ఉంది. రామగుండం కమిషనరేట్లో అందరూ చాలా మంచిగా పని చేస్తున్నారు. కమిషనర్ గారు, దెన్ ఆల్ ఈస్ డీసీపీస్, ఓఎస్టీస్, అడిషనల్ ఎస్పీస్, తర్వాత ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు చాలా మంచి పని చేస్తున్నారు. ఎక్కడైనా చిన్నగా తక్కువ ఉంటే కూడా వారు ఇంప్రూవ్ చేస్తారు. తర్వాత
ఇక్కడ ఐజీ గారు, ఐజీ నార్త్ గారు కేసెస్లో కూడా గైడెన్స్ ఇస్తున్నారు. ఐ హోప్ మన ఫ్యూచర్లో కూడా రామగుండం కమిషనరేట్ చాలా మంచిగా పని చేస్తారు. ఈ సంవత్సరం మన స్టేట్లో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ క్రైమ్ అండ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ రోడ్ డెత్స్ తగ్గించాలి. అది మన టార్గెట్ పెట్టుకున్నాము, గోల్స్ పెట్టుకున్నాము మొత్తం స్టేట్ కోసం. నంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలి, తర్వాత ఇంప్రూవ్ ది సేఫ్టీ ఆఫ్ ది విమెన్. ఇది 2 గోల్స్ మన స్టేట్ కోసం పెట్టుకున్నాము. దాని ప్రకారం మేము పని చేస్తున్నాము. అందరూ ఆల్ యూనిట్స్ కూడా పని చేస్తున్నారు. దాని భాగంగా మొన్న రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా అయింది. దాంట్లో నేషనల్ హైవే అథారిటీతో డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. మీరు కూడా మీ న్యూస్ పేపర్స్లో చూసేవారు, స్టేట్ ఎడిషన్లో కంప్లీట్గా వచ్చింది. వారు కూడా హామీ ఇచ్చారు, మేము ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ కరెక్షన్ కానీ తర్వాత చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ రోడ్ సేఫ్టీ కోసం చేయాలి. అది వారు చేస్తున్నారు. మన సైడ్ నుంచి కూడా ఇది పాత ఇన్సిడెంట్స్కి అనాలిసిస్ చేసి దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, లైక్ ఇది ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇంజనీరింగ్ పరంగా కానీ, తర్వాత అవేర్నెస్ కానీ, ఇది మొత్తం కూడా చేయాలి. మన కూడా చేస్తారు. అందరూ ఆఫీసర్స్ చాలా రెడీగా ఉన్నారు చేయటానికి. సిమిలర్గా మన ఇక్కడ ఒక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా అవసరం ఉంది. సో డెఫినెట్గా మన సిపి గారు ఒక మంచి ప్లేస్ చూసుకొని మేబీ ఒక పాత క్వార్టర్కి రినోవేట్ చేసి ఒక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసి దానికి కూడా అవేర్నెస్ కోసం చాలా పనికి వస్తుంది. ఒక మంచిర్యాలలో కూడా పెట్టుకోవచ్చు. డీసీపీ మంచిర్యాల్ మీరు కూడా ఒక ప్రయత్నం చేసి మంచిర్యాలలో కూడా ఒక మంచి ప్లేస్ చూసి ఒక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడితే బాగుంటుంది. కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ కోసం అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ డిస్కషన్ చేయటం జరిగింది మన అదర్ డిపార్ట్మెంట్స్తో. చేతి కళ్ళు దాగి మల్దకల్ మండలంలోని బీజ్వరం గ్రామంలో స్పృహ లేకుండా పడిపోయారు ఓ వ్యక్తి. కల్తీ కళ్ళకు కేరాఫ్ అడ్రస్గా మారింది బీజ్వరం. మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు అడ్డగోలుగా మారింది కళ్ళు వ్యాపారం. మాది మాకు వస్తే చాలు, మీరు ఎలాగైనా చేసుకోండి అంటున్న ఎక్సైజ్ అధికారులు సిహెచ్వేసి తయారు చేసి కళ్ళు వాడకంలో దానిని తాగిన పబ్లిక్ ఎక్కడికక్కడే పడిపోతున్నారు. నిత్యం ఎంతో మంది అలా చేతి కళ్ళకు బానిసగా మారి వారు పనులు చేసుకోకుండా తయారవుతున్నారు. వెంటనే పై స్థాయి అధికారులు చర్యలు తీసుకుని కల్తీ కళ్ళను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రజలకు తీవ్ర కరువు పరిస్థితులు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. గ్రామీణ ప్రాంతంలోని పనులు లేక వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఖరీఫ్ సాగు కష్టాలు మిగల్చగా రబీ సాగుకు నోచుకోవడం లేదు. నీటి వనరులు నీరు లేక బోసిపోతుండగా గొట్టభావులకు జీవనాధారంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సన్నా చిన్నకారు రైతులతో పాటు కూలీలు పనులు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రబీపై ఆశలు పెట్టుకున్నప్పటికీ పంటలు సాగు కాకపోవడంతో కూలీలు పనులు లేక పట్టణ ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ముఖ్యంగా హోలగుంద, హలకర్వి, ఆలూరు, అస్పరి, చిప్పగిరి, దేవనకొండ ప్రాంతాల నుంచి విజయవాడ, హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కొందరు చక్కెర పరిశ్రమలో పనులు చేయడానికి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల వైపు తరలి వెళ్లడం కనిపిస్తుంది. మేము ఎప్పుడు వలసగా పోతూనే ఉంటాము. ఇంకో మేము పడుకుని పని పెట్టారు. ఆ పని మామూలు 70 రూపాయలు 80 రూపాయలు పడుతుంటుంది. 3 నెలలు 2 నెలలు కాకపోతే డబ్బులు రావు.
అది ఇప్పుడు వస్తే మనకు స్కూటీ కింద సరిపోదు. మన ఇట్లే గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్ మామూలుగా నీటికి వచ్చి వస్తుంటారు. మామూలు ఆడ తగ్గిలేదు, యాక్సిడెంట్ అయితే బాగా తక్కువ జరుగుతూనే ఉంటాయి. అట్లా ఒకటి ఎవరు పర్సనల్ లేదు. మన ఒకటే కాదు, మన 6వ తాలూకా ఏ ఊరన్నా చూడు మన వలస ఎక్కువ. బెంగళూరు అన్న అడుగు, గుంటూరు అన్న అడుగు, మిరకల్ పార్టీకి ఇది పత్తి దానికి ఎక్కువ మన ఏడాది కాడుగా మన 6వ తాలూకే చెప్పేది. కాశ్మీర్ మండలము, ఆలూరి మండలము ఎక్కువ జనాలు ఎక్కువ వెళ్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సూరజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. క్రీస్తు శేషులు ముక్కర రామసుబ్బారెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా శ్రీ ముక్కర సూరజ్ రెడ్డి ఆధ్వర్యంలో ముక్కర రామసుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున నంద్యాల సంజీవ్ నగర్లోని ఓల్డ్ సూరజ్ హోటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముక్కర సూరజ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు మా నాన్న రామసుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మా హోటల్ సిబ్బంది, మా శ్రేయోభిలాషులు మరియు మా అభిమానులు రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సూరజ్ హోటల్ యాజమాన్యం, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు సూరజ్ హోటల్ సిబ్బంది సుమారుగా 40 మందికి పైగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈరోజు మా తండ్రి గారు రామసుబ్బారెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశాము. మా స్నేహితులు, బంధువులు, మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు వీళ్ళంతా కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాను. 27వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత మెడికల్ క్యాంప్స్, ఐ క్యాంప్, నెక్స్ట్ స్కూల్స్లో బుక్ డిస్ట్రిబ్యూషన్స్ ఇట్లాంటివి కూడా చేస్తున్నాము. సో మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలనేది మా నాన్న ఆశయం. సో దాన్ని నిలబెట్టాలని మా కోరిక. అంటే ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ మరియు మెయిన్గా మా కంపెనీ ఎంప్లాయీస్కు, అదేవిధంగా విజయ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి కృతజ్ఞతలు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం డీకేపల్లిలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తాగునీటి సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులు నీళ్ళు వచ్చి మాకు ఒక ట్యాంకర్ పంపించాలి. మీ 3 ఇంట్లోకే ట్యాంకర్ పంపించాలంటే మా వల్ల అయ్యేది. మీరు కమిషనర్కి లెటర్ పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. మళ్ళీ బిందెలు తీసేయండి, ఇప్పుడు వచ్చే ట్యాంకర్ పెడతాము అని చెప్పారు. అది ఈ రోజు మాత్రము ఈ బిందెలు తీసేస్తే ట్యాంకర్ బోర్ నీళ్ళు కాదు, ఇది సంపు నీళ్ళు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయినారు. మేమేం చేయాలి నీళ్ళు లేకుండా? నెల రోజులు ఇంకా నీళ్ళు లేదు, ఎవరైనా స్పందించడం లేదు. మేమేం చేయాలి? కమిషనర్ మాకు తెలియదు, మేము ఆడుకోవాలా? ఊర్లో ఎవరు లేదా? వాళ్ళు తెప్పించుకునే కాదా? కమే పోండి అని చెప్తా ఉన్నారు. మీ నాయకులు సంబంధం లేదంటే నేను చెప్తా
పోయి ఏడో సొంతాలు చేసుకోవాలి వాళ్ళంతా. చేస్తేనే బిల్ అయిందంట. నేను డబ్బులు ఇవ్వాలంట వాళ్ళకి. डबल ये कैन इसे ट्ಯಾಂಕರೇ ಬೇಡ ಏನಂಬತ್ತೆ ಟ್ಯಾಂಕರೇ ಬೇಡ ಒಗ್ನಾಳು ಬಿಡಂಗ ಒಗ್ನಾಳು ಒಗ್ದಲ್ಲಪ್ಪ ಒಗ್ನಾಳು వదులుతా 9 దినాలు మేము మాకు వచ్చే వద్దు సార్ ఆడ పైకి నుంచి బోర్డు వేస్తే వస్తున్నారు అవునమ్మా చెప్తాం ఇన్ఫార్మ్ చేద్దాం మేడంకి మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు సార్. మేము అందరినీ అడిగింటాం. మేము నీళ్ళు సెక్రటరీని చెప్తే మేము వాళ్ళు పట్టించుకోలేదు మమ్మల్ని. ఆడ అడుగుతుంటా ఉంటాం మేము. నీళ్ళకి సందులు పోతే వాళ్ళు పట్టుకొని అందరూ 2 బిందులు వదులుతారు మమ్మల్ని. ఏడ పొమ్మంటారు చెప్పండి. మాకు నీళ్ళకే చాలా సమస్యగా ఉంది. ఆ స్కూల్ పిల్లలు తినేకి అన్నం తింటారు, తట్లు కడిగేకి నీళ్ళు లేదు. అక్కడ ఇంట్లో తెచ్చుకుంటారు వాళ్ళు బాటలు. ఆ ఫిల్టర్ నీళ్ళు వదిలేదు మాకు తెచ్చి. మేము పోయి ఆడ ఎన్టీఆర్ కాలనీ మున్సిపాలిటీ ఆఫీస్లో అక్కడంతా పోయి తెస్తాము. తాగేకి నీళ్ళు మేము పోయి ఎత్తుకొని వస్తుంటాం. అది బండి ఉండేవాళ్ళు, బండి లేని వాళ్ళు ఏం చేసేది మేము. ఇట్లా సార్ జరుగుతూ ఉంది. మాకు ట్యాంకర్ వద్దు, మా కొలాయిలో పైపులు వేసి ఏమన్నా తెచ్చి ఇడియండి, లేకుంటే ఇట్లా బిందు ఊరికి 2 న్యాయాలా? ఒక న్యాయం చేయాలి. సెక్రటరీ అనుకుంటే ఊరు పెద్ద మనుషులు అనుకున్నారు. కంపెనీలో ఎవడైనా చెప్తాడా? కంపెనీలు పోయి ఎవడైనా తోలుతాడా? కంపెనీలో చెప్తాడు. కంపెనీలో వాడు ఏమర్థం చేసుకుని చెప్పు. ఏం న్యాయం ఇది? చేసుకోండా అంటే ఏం చేసుకోలేదు మేము. ఇంత మోసం అయిపోతే రోడ్లో వేసాకి ఇంత మోసంగా ఉంటే ఈ ఊర్లోనే ఇంత మోసంగా ఉండేది. ఇంకా ఆ ఊర్లో లేదు. ఇంకా ఏముంది ఉండండి. ఎట్లా వదలమంటావా? ఎవరైనా నువ్వు ట్యాంకర్ వస్తుంది, ఎవరు నీళ్ళు పట్టద్దంట. ఈ 3 కోసం మేము కమిషనర్ దగ్గర తీసుకురావాలా? మేము వాళ్ళకి పడే బిల్లేమి మేము పట్టుకుంటే పడిన బిల్లేమి వాళ్ళకి చెప్పు. ఇదేనా చెప్పు. మాకేం వద్దా నీళ్ళు? మేము ఆడిపోవాలా? మేము మనుషులు కాదు, మనము మనుషులు అయితేనే కదా. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వీఐపీ విరామ సమయంలో తిరుమల స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులను సమర్థిస్తున్నామని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని ఆయన కితాబిచ్చారు.
స్వామి దర్శనానికి వచ్చాం. బ్రహ్మాండంగా స్వామి దర్శనం జరిగింది. మరి స్వామి యొక్క ఆశీస్సులు కూడా మేము పొందాం. అలాగే మరి గత నెలలో కూడా రావడం జరిగింది. మరలా కూడా నెక్స్ట్ మంత్ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాం. అటువంటి భాగ్యాన్ని మరలా మాకు భగవంతుడు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది. మూడు రాజధానులకు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము గోదావరి జిల్లాల వాళ్ళం. విశాఖపట్నం వస్తే ఆ ప్రక్కన ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి పేదలన్నీ కూడా, ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన. మరి వెనకబడి ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా విశాఖపట్నం రాజధాని వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంత వెనకబడి ఉందో అందరికీ కూడా తెలుసు. మరి వేళ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం ఒక సిటీగా ఉంది. మిగతా గోదావరి జిల్లాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు విశాఖపట్నం తప్పనిసరిగా ఇటు రాజధాని కావాలి. ఆ రకంగానే మేము సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈ మధ్య కాలంలో నేను కలవలేదు. అంటే నాకు కూడా మెసేజ్ లేదు, నేను ఆయన కలవలేదు. పార్టీగా దూరంగా లేను, దగ్గరగాను లేను. నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను. కానీ ప్రభుత్వ విధానాలు నచ్చితే దానికి సపోర్ట్ చేస్తానని ముందే చెప్పడం జరిగింది. ఆ రకంగానే మా ప్రాంతం వాసులందరికీ మేలు జరుగుతుంది కాబట్టి 3 రాజధానులకి నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది. తన దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు 2 షూటింగ్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వివరణ ఇచ్చేందుకు ప్రముఖ దర్శకుడు శంకర్ నిన్న చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. ఈ కేసులో ఆయనకు నోటీసులు అందాయన్న సంగతి తెలిసిందే. ఆయన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి విచారించారు. ప్రమాదం ఎలా జరిగింది, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా, సినిమాకు బీమా ఉందా వంటి ప్రశ్నలు ఆమె అడిగినట్లు సమాచారం. ఇక ఈ దుర్ఘటనపై నిర్మాతలు లైకా ప్రొడక్షన్, క్రెయిన్ కాంట్రాక్టర్, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్లపై కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో కమల్ను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం 11:30 ధ్వజారోహణ, సాయంత్రం 6 గంటలకు బేరిపూజ, దేవతా ఆహ్వానం మరియు హావనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోలాహలం. 26న పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయనున్న సీతారాం ఏచూరి. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్. పాకిస్తాన్లో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. పవిత్ర మక్కా యాత్రను సైతం వదలని కరోనా వైరస్. అనుమతి లేకపోవడంతో శంషాబాద్ నుంచి వెనుదిరిగిన 250 ప్రయాణికులు. కర్నూలు జిల్లాలో రాజ్యమేలుతున్న కరువు. పొట్ట చేత పట్టుకుని వలసబాట పడుతున్న రైతు కూలీలు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.